543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు కదా. దీనివల్ల దేశ రాజకీయ స్వరూపంలో ఎలాంటి మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నది అంటే 543 సీట్స్ను 850 సీట్స్కు మేము పెంచుతాము. యూనియన్ టెరిటరీస్లో 35 సీట్స్, స్టేట్స్లో 815 సీట్స్ అన్నారు. దీనికి హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు మీకు 1971 సెన్సెస్ ఫ్రీజ్ చేస్తూ మీకు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. అంటే ఆ తర్వాత మీకు సీట్లు పెంచలేదు. దీన్ని వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సెస్కు ముందే ఆదరాబాదరాగా డీలిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏంటి? ఇది ఇప్పటికీ స్పష్టం కావాలి. ఎందుకంటే దీని కొరకు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి ఉమెన్ రిజర్వేషన్తో లింక్ చేస్తున్నారు. అంతకుముందు ఏమన్నా 2029 ఎలక్షన్స్ నుంచి ఉమెన్ రిజర్వేషన్ అమలవుతుంది అన్నారు. ఈవెన్ అప్పుడు కూడా అమలవుతుందో లేదో 2034 అన్నారు. మీరు కానీ సడన్గా ఉమెన్ రిజర్వేషన్ను తీసుకొచ్చి తమ డీలిమిటేషన్ అనే పొలిటికల్ ఆబ్జెక్టివ్ను కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుంది? అన్ని రాష్ట్రాలకు వాళ్ళకున్న సీట్లలో 50% పెంచుతాము, అన్యాయం ఎక్కడా చేయడం లేదు కదా అని. సో మీకు 2011 సెన్సెస్ ఆధారంగా అసెంబ్లీ సీట్లు కూడా ఉంటాయి. మరి 2011 సెన్సెస్ ఎందుకు 15 ఏళ్ళ తర్వాత? ఒకవైపు తాజా సెన్సెస్ ప్రక్రియ మొదలైన తర్వాత 2011 సెన్సెస్ ఆధారంగా పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ ఎందుకు, అసెంబ్లీ సీట్లు పెరుగుదల దానిపైన ఎందుకు ఆధారపడి ఉండాలి? దానికి కేంద్రం దగ్గర ఆన్సర్ లేదు. పైగా మేము అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతున్నాం కనుక ఓవరాల్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదు కదా అనేది ఆర్గ్యుమెంట్. ఇంకా ముందైతే 2021 జనాభా లెక్కల ఆధారంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడతా అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇది పొలిటికల్గా మేము మార్జినలైజ్ అయిపోతాం, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి, జనాభాను నియంత్రించని రాష్ట్రాలు లాభపడతాయని సౌత్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా 50% సీట్లు పెంచుతామంటున్నారు. చూస్తే పైన చూస్తే కరెక్టే కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, అది 120 అవుతుంది. ఇప్పుడు కేరళలో 20 సీట్లు ఉన్నాయి, అది 30 అవుతుంది. ఇప్పుడైనా కేరళ కన్నా 4 టైమ్స్ ఎక్కువ కదా. యూపీలో తేడా రాలేదు కదా. 20 ఉన్నప్పుడు 80 ఉన్నాయి, 4 టైమ్స్ ఎక్కువ. 30 అయితే 120 ఉంటున్నాయి, 4 టైమ్స్ ఎక్కువ కదా అనొక వాదన. కానీ ఇందులో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు 20 కేరళలు ఉన్నాయి, 80 యూపీలు ఉన్నాయి. తేడా ఎంత? 60 డిఫరెన్స్. రేపు ఏమవుతుంది? 30 కేరళ అవుతుంది, 120 యూపీ అవుతుంది. అంటే ఎంత డిఫరెన్స్? 90 డిఫరెన్స్. కేవలం ఉత్తరప్రదేశ్, కేరళలకు 50% సీట్లు పెరగడమే కాదు, రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం కూడా 50% పెరుగుతుంది. ఆ వ్యత్యాసం నార్త్ అండ్ సౌత్ల మధ్య డివైడ్ పెరుగుతుంది. సౌత్ ఇది పొలిటికల్గా నష్టపోతుంది. సింపుల్ లెక్క. అంతకుముందు 60 తేడా ఉన్నది, ఇప్పుడు 90 తేడా అవుతుంది. మీకు చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి అన్నాడట, ఇద్దరు కొడుకులను పిలిచి, అరే మీరు ఎంత మీ దగ్గర సంపాదించుకున్నారో నేను అందుకు 50% కల్పిస్తాను అన్నాడట. పెద్ద కొడుకు ₹1 కోటి సంపాదించాడు, వాడికి 50 లక్షలు ఇచ్చాడు. చిన్న కొడుకు 20 లక్షలే సంపాదించాడు, వాడికి 10 లక్షలు ఇచ్చాడు. నేను సమానంగా ఇచ్చిన కదా, ఎవరికైనా 50% ఇచ్చిన కదా అని తండ్రి అంటున్నాడు. కానీ వారికి 10 లక్షలు వస్తే ఇంకోరికి 50 లక్షలు వచ్చింది, 5 టైమ్స్ ఎక్కువ వచ్చింది. సో అది బేసిక్ డిఫరెన్స్. అందువల్ల ఈ 50% ప్రిన్సిపల్ కూడా పొలిటికల్లీ సౌత్ ఇండియాను దెబ్బతీయడం కొరకు, సౌత్ ఇండియాను మరింతగా పొలిటికల్గా మార్జినలైజ్ చేసేటువంటి ఎత్తుగడ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు అనేది సౌత్ నుంచి వస్తున్న ప్రొటెస్ట్. సో అందువల్ల మీరు సీట్లు పెంచడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. పెంచుతున్నప్పుడు దానికో ప్రక్రియ ఉండాలి కదా, దానికో రేషనాలిటీ ఉండాలి కదా. ఆ జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు, దేశ ఆర్థికాభివృద్ధికి కంట్రిబ్యూట్ చేసిన రాష్ట్రాలు పనిష్ చేయడం ఎందుకు పొలిటికల్గా? ఇప్పటికే సౌత్ను ఎవడు పట్టించుకుంటలేడు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా పట్టించుకునే పరిస్థితి వస్తాయి కదా.